16,07,00,000. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒక అమ్మాయికి తండ్రి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. చిన్న అమ్మాయి ఏడుస్తూ ఉంది. సరే, మీరు హోంమంత్రిగా ఆ అమ్మాయికి ఇంటికి పోవడం కష్టం అనిపిస్తే కనీసం ఆ తల్లితో ఫోన్లోనే మాట్లాడాల్సి ఉండే. ఒక ఇంటెలిజెన్స్ ఎస్ఐని పంపించి, ఓ మహిళని పంపించి వాళ్ళ ఇంటికి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారంటే 2 నిమిషాల వాళ్ళు అయ్యో ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉంటాడు. మీరు ఆ ప్రయత్నం చేయలేదు. పక్కా పెడదాం. ఏమండి రేవంత్ రెడ్డి గారు, నిన్న హైకోర్టులో ఆ ఒక్క పీపీకి సపోర్ట్గా ఆ సిద్ధార్థ లూత్రానో ఈ అభిషేక్ మను సింఘ్వినో వాళ్ళ కోట్ల రూపాయలు ఇస్తున్నారుగా మీరు. సిద్ధార్థ లూత్రానో అభిషేక్ మను సింఘ్వినో ఇదే నిరంజన్ రెడ్డి నువ్వే ఎంగేజ్ చేసి ఉండొచ్చు కదా. నువ్వు ఎంగేజ్ చేయలేదు కాబట్టి ఆయన బండి సంజయ్ చేసుకున్నాడు. ఆయన ఓపెన్ చెప్తాను, కుల్లం ఇక్కడ పాపం ఆ విక్టిమ్స్, ఆ బాధితురాలు వాళ్ళ తల్లి, వాళ్ళిద్దరూ ఎవరు అయ్యో ఈ ప్రభుత్వం మీకేం న్యాయం చేయదు, న్యాయం చేసేటోళ్ళు ఉంటే మొదటి రోజే ఆ బండి భగీరథను తీసుకొచ్చేటోళ్ళు, వీళ్ళు మీకు న్యాయం చేయరు అని ఎవరో అడ్వైజ్ చేస్తే వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని ఒక మంచి లాయర్ను పెట్టుకున్నారు. ఇంకా ఆయనకి ఇచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. చాలా గొప్పగా ఆ లాయర్ గారు ఆర్గ్యూ చేశారు. ఇదే పీపీకి వదిలేసి ఉంటే మాత్రం ఇలా బండి సాయి భగీరథ్ మళ్ళా వచ్చి దబంగ్ లాగా రోడ్ల మీద తిరిగేటోడు, మంచిగా గ్యాంగ్ను తీసుకొని తిరిగేటోడు. దేశంలో న్యాయం బతికే ఉన్నది. వాళ్ళకు కొంత కామన్ సెన్స్ ఉండి అయ్యో ఒక మంచి లాయర్ని పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఇట్లా చేశారు. లేకపోతే ఈ కేసు పోయేది. సో నేను నా ప్రశ్న ఏంటంటే, మీరు బీఆర్ఎస్ నాయకులను జైళ్ళల్లో వేయించడానికి 17,07,00,000 పెట్టినా అన్నారు కదా. ఈ అమ్మాయి కోసం ఒక అడ్వకేట్ జనరల్ని దింపలేకపోతారు కదా మీరు. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళనైనా దింపాలే కదా ఈ పీపీకి తోడుగా. ఎందుకు మీరు ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారు? మళ్ళీ చెప్పుడు మాత్రం నేను ఇమీడియట్గా చేసిన, నేను ఇప్పుడే చేస్తా, నాకు సంక్షేమం ముఖ్యం, నాకు ఇవన్నీ తెలియదు, 18 గంటలు రివ్యూ చేస్తున్నా. ఏంది 18 గంటల రివ్యూ? నీ గుండెలో వీళ్ళకు న్యాయం చేయాలని ఇంటెన్షన్ లేకపోతే? పోలీసు వాళ్ళు ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా సీఎం మనసులో ఏముందనే చూస్తారు. నువ్వు 18 గంటలు రివ్యూ చేసినావా, 180 గంటలు రివ్యూ చేసినావా, లేకపోతే 18,000 గంటలు రివ్యూ చేసినా ఎవ్వరు చూడరు. సీఎం మనసులో ఏముంది, సీఎం మనసులో సత్వర న్యాయం జరగాలని ఉంది, లేకపోతే టాలరేట్ చేయడు ఈయన అని అనుకుంటే పోలీసులు సచ్చినట్టు నిందితుని పట్టుకొస్తారు. ఎక్కడన్నా ఏ పొక్కల జర్నలో కూడా పట్టుకొని వస్తారు. సీఎం మనసులో పాపం నా మైడియా జై అని ఉంటే, సీఎం మనసులో ప్రధానమంత్రితో పాటు మీరు కూడా బండి సంజయ్ గారితో కూర్చొని జోకులు వేసుకుంటూ కడుపుబ్బా నవ్వుతూ ఉంటే పోలీసు వాళ్ళకి ఏమనిపిస్తుంది? అమ్మో సీఎం గారు బండి సంజయ్ ఇద్దరు దోస్తులేమో, మనం ఇప్పుడు బండి భగీరథను పట్టుకొని వస్తే సీఎం గారు మమ్మల్ని అరుస్తారు అని నేను ఆయనకి హెల్ప్ చేయమని చెప్పినా కదా, మీరు వాడిని ఎందుకు పట్టుకొని వచ్చిందని 4 సస్పెండ్ చేస్తారు అన్న భయం పోలీసు వాళ్ళు ఉంటుంది. ఎందుకంటే పోలీస్ ఈజ్ ఎ రెజిమెంటెడ్ ఆర్గనైజేషన్. పోలీస్ యాక్ట్ అపాన్ ద ఆర్డర్స్. పోలీస్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద ఫోర్స్. And you are the leader of the force because you are a home minister. They look at your intention. What is there in your heart? What is coming out of your mouth? What does your demeanor say? How are you behaving in people? That is what police will see, or any other government officer for that matter. మీరు చేయలేదండి ఆ పని. మీరు నథింగ్ డూయింగ్, వాళ్ళు పట్టుకోరండి, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి, పేట్ బషీరాబాద్ నేను సస్పెండ్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. వాళ్ళు సస్పెండ్ చేయాలని కాదు, రేపు వాళ్ళు ఇప్పుడు మీరు ఎలాగో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు. నిన్న బెంగాల్లో ఏమైంది? ఆర్జీ కార్ కేసులో 3 పోలీసులను సస్పెండ్ చేసిండు. పక్కన ఆంధ్రప్రదేశ్లో కామేశ్వరి జతాని కేసులో ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి వాళ్ళ మీద ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసిండు. రేపు బీఆర్ఎస్ కూడా ఇదే పని చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, పోలీస్ అధికారులారా మీకు చేతులు జోడించి చెప్తున్నా, మీ ఒక మాజీ సహచరుడిగా మళ్ళీ చెప్తున్నా, దయచేసి తప్పులు చేయకండి. అక్రమమైన ఆదేశాలు తీసుకొని అమాయకుల జీవితాలతో ఆడుకోకండి. ఆ మైనర్ బాలిక తల్లికి ఏం తెలియదు, చట్టం తెలియదు, ఏం తెలియదు. వాళ్ళ బతుకులో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు కేసు రిజిస్టర్ చేసి ఉండాల్సిందే. కానీ మీరు నిందితుడికి సపోర్ట్ చేయడం కోసం తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిండు. టుమారో యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. డెఫినెట్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్
వర్షన్ 2.0 is going to ask this question. Get ready with answers. అంతే తప్ప మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా కంగ్రాచులేషన్స్. కానీ దీనికి మాత్రం మీరు ఆన్సర్ చెప్పాల్సిందే. అదేవిధంగా మరి మీరు చాలా చోట్ల మీరు అరెస్ట్, మేము బండి సాయి భగీరథ్ను 9 రోజులైనా మీరు అరెస్ట్ చేయలేదండి. కానీ మీరు ఈ అరెస్ట్ వ్యవహారంలో కొన్ని ఘోరాలు చేసినారు, అవి నేను చెప్తా. మీరు ఎన్టీవీ రిపోర్టర్ దొంతు రమేష్ను విమానాశ్రయంలో అత్యంత దారుణంగా పట్టుకున్నారు. ఇంకొక 2-3 రిపోర్టర్లను పట్టుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ను ఇంటికి పోయి ఎత్తుకొని వచ్చిండ్రు. నల్ల బాలు అమ్మతో కలిసి అన్నం తింటుంటే కరీంనగర్లో ఆ ప్లేట్ను తన్ని అన్నం కింద పడేసి గుంజుకుంటూ వచ్చి 16 రోజులు కరీంనగర్ జైల్లో పెట్టిండ్రు. రేవతి అనే ఒక జర్నలిస్టు, తన్వి యాదవ్ అని ఇంకొక అమ్మాయి, వీళ్ళిద్దరిని కూడా రాత్రి 2 గంటలకు అరెస్ట్ చేసి జైలుకు పంపించిండ్రు. వాళ్ళు చెప్పిన నేరం ఏంటి? ప్రభుత్వంలో కరెంటు సరఫరా సరిగా లేదని చెప్తే మీరు వాళ్ళను అరెస్ట్ చేశారు. లగచర్ల రైతులు రాత్రి 2 గంటలకు ఆ ఊరి మీద పడి మగవాళ్ళందరినీ కూడా ఎత్తుకొని పోయినరు. అమ్మాయిలందరూ కూడా పక్కన ఉండే పొలాల్లో పోయి తలదాచుకున్నారు. ఇది మీరు చేస్తున్న సత్యన్యాయం. మరి ఆ విషయంలో ఇంత స్పీడ్గా యాక్ట్ చేసిన, ఇమీడియట్గా యాక్ట్ చేసిన అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఈ విషయంలో బండి సాయి భగీరథ్ గత 9 రోజులుగా ఎందుకు దొరకడం లేదు పోలీసు వాళ్ళకు? మీరు ఇవాళ అంటున్నారు, నిన్న అన్నారు, ఏమన్నారు? నేను హోంమంత్రి సంజయ్ గారికి చెప్తున్నా తీసుకురావాలన్నారు. ఇవాళ న్యూస్ వస్తూ ఉన్నది, రూమర్సో మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఆయన మేడ్చల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసేదాకా మనకు తెలియదు. కానీ ఆయన ఇవాళ సరెండర్ అవుతాడు, దొరికిండు, అది ఇది అని అంటున్నారు. అంటే మీరు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఆయన ఇవాళ వస్తున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో బండి సాయి భగీరథ్ ఎక్కడ తలదాచుకున్నాడు అన్న విషయం కేవలం 2 వ్యక్తులకే తెలుసు. ఒకటి బండి సంజయ్ గారు, రెండోది రేవంత్ రెడ్డి గారు. వీళ్ళిద్దరికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అంతే కదా. మరి దీంట్లో ఇంకా వేరే ఆలోచన ఏముంటుంది మీరు చెప్పండి. సో ఈ విధంగా మరి అలాగే కరీంనగర్, మీరు ఇంకొక మాట కూడా అన్నారు నిన్న వేటీ న్యూస్లో. ఈ పాడి కౌశిక్ రెడ్డి మొన్న కరీంనగర్లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టగానే మై డియర్ ఫ్రెండ్ బండి సంజయ్ వచ్చి ఆయనదైన తరహాలో ఆయనకు జవాబు చెప్పిండు అన్నాడు. ఆయనదైన తరహాలో జవాబు చెప్పడం అంటే ఏంటి? 30 మంది గంజాయి తాగిన గుండాలను చేతిలో మారణాయుధాలు ఇచ్చి వాళ్ళను కరీంనగర్ ఎమ్మెల్యే గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్ అద్దాలు వలగొట్టి పాడి కౌశిక్ రెడ్డిని చంపాలని ప్రయత్నం చేసి ఆయన కారును మొత్తం ధ్వంసం చేసిండ్రు. మీరు నవ్వుకుంటూ ఆన్సర్ చెప్పారు. నిజంగా సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు. మీరు హోమ్ మినిస్టర్ అండి. ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు పోలీసుల మీద? మీకు ముందస్తు సమాచారం లేదా? అసలు బండి సంజయ్ గారికి స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరు? కేటీఆర్ గారిని తిట్టమని చెప్పండి. దేవనపల్లి కవిత గారికి స్క్రిప్ట్ ఇస్తున్నది ఎవరు? ఈ విధంగా మాట్లాడమని. ఈ నాయకులకందరికీ ఈ విధంగా మాట్లాడండి స్క్రిప్ట్ ఇస్తున్నది ఎవరు? మీరే కదా. ఇచ్చి మళ్ళీ వీళ్ళని పంపించి బిడ్డ ఇట్లా మాట్లాడితే నీకు ఇట్లా అవుతుంది అని చెప్పడం. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకొరకే తెలంగాణ ప్రజలారా, యాక్చువల్గా ఇది పెట్టాలని అనుకోలేదు, కానీ మీకు ఒక్కసారి మళ్ళీ వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగింది. మరి దాదాపు 9 రోజులైంది. మరి ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరే రోజు చూస్తుంటారు. కానీ ఈ అమ్మాయికి ఇంకొక విషయం చెప్తున్నా, మీరు చాలా సిట్లు వేశారు. మీరు ట్యాపింగ్కో సిట్ వేశారు, ట్యాపింగ్కు 2వ సిట్టు కూడా వేశారు. అదేవిధంగా మన మొయినాబాద్లో డ్రగ్స్ కేసు జరిగితే దాని మీద కూడా సిట్ వేశారు. కానీ ఈ సిట్టులో కేవలం రితురాజ్ గారిని మాత్రమే సిట్టులో ఆఫీసర్గా పెట్టారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక మాజీ పోలీస్ అధికారిగా దయచేసి ఒక అద్భుతమైన కన్విక్షన్స్ తీసుకొచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు ఉంటే ఆయన కూడా పెట్టండి. ఆల్రెడీ దీంట్లో డిలే అయిపోయింది. మొదట బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్కు, ఇప్పుడు ఆమెతో రికార్డ్ చేయించిన 164 స్టేట్మెంట్కు వేరియేషన్ ఏమైనా వస్తే అది డిఫెన్స్ వాళ్ళకి లాభం అవుతుంది. అది కావాలని మీరు డిలే చేసిండ్రు. ఇది దీంట్లో గేమ్. కావాలని డిలే చేసిండ్రు. స్టేట్మెంట్లో రేట్లో తేడా వస్తే ఇగో మీ లార్డ్షిప్ అని చెప్పి వాళ్ళు కోర్టులో వాదించడానికి, డిఫెన్స్ వాళ్ళు వాదించడానికి అవకాశం ఇచ్చే విధంగా మీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రవర్తన నడిచింది. మా రిక్వెస్ట్ ఏంది ప్రజలందరి ద్వారా, ఆ రితురాజ్ గారి టీంలో దయచేసి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని కూడా పెట్టే విధంగా ప్రయత్నం చేయండి. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలామంది ఉన్నారు. వారిలో ఎవరినైనా ఒకరిని పెట్టి మంచి కన్విక్షన్ వచ్చేటట్టు చూడండి నిందితుడికి. అదేవిధంగా
మరి గౌరవ హోంమంత్రి బండి సంజయ్ గారు నిన్న సిటీ సివిల్ కోర్టుకు ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. మీడియా వాళ్ళు ఎవరు కూడా తన న్యూస్ రాయకూడదు, అదేవిధంగా సోషల్ మీడియాలో రాయకూడదు, అది రాయకూడదు, ఇది రాయకూడదు. వారు హోంమంత్రి కాబట్టి వారి దగ్గర ఏమంటారు రిసోర్సెస్కు ఏమీ కుదవలేదు కాబట్టి ఆయన పోయిన. మరి ఈ అమ్మాయి ఎప్పుడు తీసుకురావాలి? ఈ అమ్మాయికి ఎవరు తోడు? ఈ అమ్మాయి ఎట్లా తీసుకొస్తుంది గ్యాగ్ ఆర్డర్? చిన్న పాప ఇంటి నుంచి బయటకు వస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినారు? మీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు ఎక్కడున్నారు? సీతక్క గారు ఆమె కూడా తల్లే కదా. ఆమె వాళ్ళ ఆఫీసర్లు వచ్చి ఈ అమ్మాయి తరపున అదే సిటీ సివిల్ కోర్టులో మా అమ్మాయి వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి, ఇది పోక్సో సెక్షన్ 24 ప్రకారం నేరం, ఈ ఐటీ యాక్ట్ ప్రకారం నేరం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పిండొచ్చు కదా. వాళ్ళు కూడా ఈ అమ్మాయి తరపున పిటిషన్ ఫైల్ చేసిండొచ్చు కదా. ఆ అమ్మాయి సైన్ పెట్టకపోయినా మినిస్టర్ గారు సంతకం చేసి పెట్టించు, సీతక్కనే ఇచ్చిండొచ్చు కదా ఈ అమ్మాయి తరపున ఒక తల్లిలాగా. ఎందుకేలేదు అంటే బండి సంజయ్ గారేమో ఆయన కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు, పోతాం ఖతర్నాక్ అన్ని ఛానల్ మీరు బంద్, కంటెంట్ కూడా తీసేయండి అన్నారు. టీకే తీసేయండి, ఆయన తీసేయాలంటే తీసేయండి. కానీ మరి ఈ అమ్మాయి తన కంటెంట్ తీయమని ఎవరు అడగాలి? ఈ అమ్మాయి తరపున మీరు కదా అడగాల్సింది. మొన్న ప్రెస్ మీట్లో మేము ఇదే వేదికగా చెప్తే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నది, మీరు చెయ్యని పనులన్నీ కూడా, మీరు చేయాల్సిన పనులన్నీ కూడా మీకు గుర్తు చేయడం కోసం మేము ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం. మరి ఆ అమ్మాయి తరపున మీరు సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి ఆ అమ్మాయి కూడా ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకురావాలి కదా. ఎందుకు తీసుకురాలేదు? సీతక్క గారు మీదే రెస్పాన్సిబిలిటీ, ఇది రేవంత్ రెడ్డి గారు మీదే రెస్పాన్సిబిలిటీ, మీరే తల్లి కావాలి, మీరే తండ్రి కావాలి, పోయి తీసుకురావాలి ఆర్డర్. ఇప్పుడు పోలీస్ అధికారులు ఏమంటున్నారు? మా కోర్టు ఆర్డర్ వస్తే తప్ప మేము గూగుల్కి రాయలేము, కోర్టు ఆర్డర్ వస్తే తప్ప ట్విట్టర్కి రాయలేము, కోర్టు ఆర్డర్ వస్తే తప్ప యూట్యూబ్కి రాయలేమంటున్నారు. ఇదే మాట మీకు అందుకోసమేనా జీతాలు ఇచ్చి మేపుతున్నది? ఎందుకోసం ఇస్తున్నారు? 4,000 కోట్లు ఇస్తున్నారు మీకు, ప్రతి నెల కూడా 4,000 కోట్ల జీతం ఇస్తున్నారు. మళ్ళీ మీకు కోర్టు ఆర్డర్ కావాలన్నా ఉల్టా అంటే కోర్టులో మళ్ళీ మేము పైసలు పెట్టాలి, పెట్టి ఆర్డర్ తీసుకురావాలి, తీసుకొచ్చి మళ్ళీ దీన్ని ప్రచురించకండి అని చెప్పి చెప్పాలన్నా. అంటే ఆ అమ్మాయి జీవితాన్ని ఆమెనే రక్షించుకోవాలి. అడ్వకేట్ జనరల్ని పెట్టవు, ఎక్కడ డబ్బులు పెట్టకూడదు అక్కడనేమో 17 కోట్ల 7 లక్షల రూపాయలు సుప్రీంకోర్టు అడ్వకేట్ల మీద పెడతావు. కానీ ఈ అమ్మాయి మీద కనీసం మీ పబ్లిక్ ప్రాసిక్యూటరో, మీ అడ్వకేట్ జనరలో, లేకపోతే మీ జీపీ ఫర్ హోమో ఎవరో ఒకరు పోయి గవర్నమెంట్ లీడర్లు పోయి ఆ సిటీ సివిల్ కోర్టులో కూర్చొని తీసుకురావచ్చుగా ఆర్డర్. అది మీరు చేయరు, అది మళ్ళీ ఒకరు చెప్పాలి. అంటే ప్రధానంగా మేము చెప్పాలనుకున్న తెలంగాణ ప్రజలకు ఏంటంటే మన ధన మాన ప్రాణాలకు మనమే రక్షణ, మీరే రక్షించుకోండి. నా లోకంలో నేను బతుకుతా, మీ లోకంలో మీరు బతుకోండి. నాకు ఇష్టమైన వాళ్ళకే నేను డబ్బులు ఇస్తా, నాకు ఇష్టమైన ప్రాజెక్టులు నేను చేసుకుంటా, అందులో కమిషన్లు తీసుకుంటా, ఢిల్లీకి మూటలు అప్పచెప్తా. నాకు బీజేపీకి దోస్తానున్నది, చేతిలో కమలం ఉన్నది, కమలంలో చేతున్నది, ఇదే ఇవన్నీ కూడా డ్రామాలు, మీరు మీ ప్రాణాలు మీరే రక్షించుకోండి అని మీరు డైరెక్ట్గా చెప్తున్నారు. మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తించి మరి ఈరోజు ఈ కుటుంబం బాసటగా పెద్ద ఎత్తున కూడా మహిళా లోకం చాలా గొప్పగా పోరాడుతున్నది. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. అదేవిధంగా ఈ విషయంలో చాలామంది జర్నలిస్టులు వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి ఎన్ని ఇబ్బందులున్నా కూడా వాళ్ళకి తోచినంత, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా బిడ్డలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ ఎంపతితోని, మానవతా దృక్పథంతో మీరందరూ కూడా న్యూస్ రాస్తున్నందుకు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్స్ దేశవ్యాప్తంగా ఐ రియల్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, మిలియన్ టైమ్స్ ఐ థ్యాంక్ యూ, వీ థ్యాంక్ యూ ఫ్రమ్ BRS party ఫర్ టేకింగ్ దిస్ మెసేజ్ అక్రాస్ ద కంట్రీ, from Kashmir to Kanyakumari, from Nagaland to Gujarat. Everybody is talking about this case. So only because of social media, because Honorable Prime Minister Narendra Modi ji, Amit Shah and the Union Home Minister for State, all these people are blocking the news in the media. But social media, all channels, I don't want to name one particular channel, but all of you have been launching a valiant struggle, and thank you, waging a valiant struggle, and thank you very much from bottom of heart. And with this I end my this press conference. దయచేసి ఇంత ఓపికగా ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినందుకు మీకు మరొక్కసారి భారత రాష్ట్ర సమితి తరపున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.